అంతా చూస్తే టీడీపీ జనసేన మధ్య ఏం జరుగుతుందనేది పవన్ కళ్యాణ్ గారు అబ్జర్వ్ చేస్తున్నారా? ఎవరెత్తులు వాళ్ళు వేసుకుంటున్నారండి. ఇప్పుడు ఆయనే చెప్పాడు కదా, మాలో మేము కొట్టుకుంటాం, మాలో మేము తిట్టుకుంటాం, జగన్ మాత్రం రానివ్వం. కాబట్టి ఇక్కడ జగన్ అనే శత్రువు కోసం వీళ్ళందరూ ఒకటవుతున్నారు, కానీ ఒకళ్ళ మీద ఒకళ్ళ ప్రేమతో ఎవరు లేరు. తెలుగుదేశం బాగుపడాలని జనసేనకు లేదు, జనసేన బాగుపడాలని తెలుగుదేశానికి లేదు. ఎందుకంటే ఎవరు బాగుపడితే ఇంకొకళ్ళ ఉనికి సమస్య కదా భవిష్యత్తులో. కాబట్టి ఆ ప్రాబ్లం ఉంటుంది. అయితే అట్ ద సేమ్ టైం ఎత్తులు పై ఎత్తులు అంటే మొహమాట పెట్టాడు. ఇప్పుడు తెలుగుదేశానికి గత్యంతరం లేని పరిస్థితి సృష్టించే ఒక రాజకీయ జూదం ఆడాడు పవన్ కళ్యాణ్. చచ్చినట్టు అందులో పావులుగా మారక తప్పలేదు ఇక్కడ తెలుగుదేశానికి. ఏంటది, వాళ్ళిద్దరు పేపర్లో రాయించడం ద్వారా ముందు అన్నా తమ్ముల మధ్యన గొడవ పెట్టే ప్రయత్నం చేశారు. ఎప్పుడైతే నామినేటెడ్ పోస్టు ఒక కార్పొరేషన్ చైర్మన్ మా అన్నయ్యకి చాలని చెప్పి పవన్ కళ్యాణ్ అన్నాడు అన్నాక నాగబాబుకి ఏం ఫీలింగ్ ఉంటుంది, నాగబాబు అభిమానులకి ఏం ఫీలింగ్ ఉంటుంది, మెగా అభిమానులకి ఏం ఫీలింగ్ ఉంటుంది. ఆ స్టేజీలో ఒకటి. రెండో పక్కనేమో రాజ్యసభ సీట్ వస్తుంది కాబట్టి ఇప్పుడు ఇవ్వట్లేదు అన్నటువంటి కోణం. అది కూడా పవన్ కళ్యాణ్ చెప్తేనే చేస్తున్నాడు అన్నటువంటి కోణం. ఈనాడు జ్యోతి ఇద్దరు కూడా పవన్ కళ్యాణ్ చెప్పాడా అది ఆ ముక్క, చంద్రబాబు చెప్పాడా, లేకపోతే అక్కడ ఏమైనా కూర్చుని ఉన్నది విన్నారా వీళ్ళు? లేదు, వీళ్ళు రాసేశారు. పోనీ ఇవాళ వరకు దానికి ఏమైనా సమాధానం ఇచ్చారా? ఏమన్నా మేబీ రేపు రాధాకృష్ణ గారు తన ఎడిటోరియల్ కాలంలో ఏమన్నా రాస్తారని చూడాలి, వాళ్ళు ఎట్లా రాశారు ఈ పాయింట్ అన్నటువంటిది. అది పక్కన పెడితే అక్కడ కథ నడిచింది. బేసిక్గా ఏమైంది, అక్కడ రివర్స్లో ఈయనకి ఏం వేసాడు, పేరు అనౌన్స్ చేసేసి 10 మంది ప్రపోజర్స్ చాలు కదా. 10 మంది ప్రపోజర్స్ జనసేనకే ఉన్నారు కదా, 21 మంది. వాస్తవంగా 21 మంది జనసేన, 8 మంది తెలుగుదేశం అదే బీజేపీ వాళ్ళు కలిపితే సరిపోతుంది. ఇంకొక 5-6 కావాల్సి వస్తుంది సరిగ్గా చెప్పాలంటే. అవసరం లేదు కదా, ఇప్పుడు గొడవలు పెట్టుకోవాలని కాదు కదా, అనౌన్స్ చేసేసారు. అందుకనే లోకేష్ విష్ణుకుమార్ రాజు దాని మీద సంతకం పెట్టినటువంటి పరిస్థితి. కాబట్టి తన సీట్ తను గుంజుకున్నాడు. వాళ్ళకి ఇవ్వకుండా లాక్కోవాలి, దాని మీద కర్చీఫ్ వేసేయాలని వీళ్ళు ప్లాన్ చేశారు. కర్చీఫ్ తీసేసి తనకి ఇనప రాడ్డు గుచ్చేసాడు దాని మీద పవన్ కళ్యాణ్. అంతే తేడా. ఆయన ఎత్తుగడ, ఆయన వ్యూహాలతో ఆయన సిద్ధంగా ఉన్నారు అంతే పవన్ కళ్యాణ్. నాగబాబు గారితో కోట అయిపోయినట్టేనా సార్? ఇంకా ఇందులో జనసేన కోట అయిపోయినట్టేనా? అంతే కదా, ఒకటి ఎమ్మెల్సీ అనుకున్నారు, ఇచ్చేశారు. మంత్రి పదవి కూడా ఇస్తారు, ఆ కోట క్లియర్ అయిపోతుంది. ఇంకా బీజేపీ కోట ఉందా లేదా అనేది తేలాలంతే. బీజేపీ కోట మాత్రమే తేలాలి. ఇప్పుడు అంటే ఉగాదిలోపు ఈయనకి మంత్రి పదవి ఇస్తారు అనేది కూడా అంటే అంత హడావుడిగా ఇప్పుడు అవుతుందా? ఉగాది రోజున ఇస్తారనుకుంటున్నాను నేను. ఉగాది కాకపోవచ్చు, ఉగాది రోజు ఇస్తారేమో అనుకుంటున్నాను. ఇవ్వదలుచుకుంటే ఆ రోజున ఇవ్వాలి. మళ్ళీ ఆర్కే గారు ఏం రాస్తారో చూడాలి. లోపు వద్దని మంత్రి పదవి వద్దన్నాడు, అన్నయ్యకి ఎమ్మెల్సీ చేస్తే చాలా అన్నాడు అని ఏమైనా చెప్తారని చూడాలి.